మీ అందరికీ శుభములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాము. దేవుళ్ళ మరి మీ అందరికీ కూడా మార్చి ఈ మాసపు మొదటి పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము అంత్యదినములో ఉన్నాము, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం ఉండేటువంటి దినములు అంత్య దినములు, కడవరి దినములు, రాకడ దినములు. ఈ దినాలలో మరి మనము ఏ విధంగా ఉండాలి? దేవుని వాక్యముని విని మారు మనస్సును పొందాలి. తర్వాత మారు మనసు పొందిన వెంటనే బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము తీసుకున్న వెంటనే ప్రతి ఆదివారము సంఘ సహవాసము కలిగి ఉండాలి. ప్రభు వల్ల సంస్కారంలో మనము చెయ్యి వేయాలి. ఆ విధంగా ఉంటూ మరి సంఘమునకు, దేవునికి కదా, మరి సంఘ కాపరికి లోబడి మంచి క్రైస్తవులుగా దేవుని రాజ్యము కొరకు మనం పరిశుద్ధునిగా నీతిమంతులుగా ఎదురు చూస్తూ ఉంటే అచ్చివారిన దేవుడు ఆ దినమున అచ్చివారిని ఆ దినమున దేవుడు ఆ కడవరి దినాలలో అంత్య దినాలలో దేవుడు వచ్చేటువంటి ఆ భయంకరమైన దినాలలో దేవుడు నిన్ను ఎత్తు పట్టుకుంటాడు. పరలోక రహస్యమునకు వారసునిగా ఎత్తు పట్టుకుంటాడు. కాబట్టి మరి నీవు నేను మనమందరం కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వాక్యం వినాలి. వాక్యం విన్న వెంటనే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వెంటనే ఏం చేయాలి? బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము తీసుకున్న వెంటనే ఏం చేయాలి? సంఘ సహవాసము కలిగి ఉండాలి. ప్రతి ఆదివారము ప్రభుత్వ సంస్కారాన్ని సమర్పించాలి. ఆ విధంగా ఉన్నవారి క్రైస్తవులు, ఆ విధంగా ఉన్నవారి నిత్య రాజ్యమునకు వారసులు. దేవుడు మరి నీవు ఎంత ఉపవాసం చేసినా, ఎంత భక్తి ఉన్నా, ఎంత చర్చకొచ్చినా, ఎంత కానుకిచ్చినా కదా, నీలో ఎంత ఏమున్నానో బాప్తీసం లేకుండా, ప్రభువుల సంస్కారం లేకుండా నీవు క్రైస్తవుడు కాదు, దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అందుకొరకే దేవుని విడలారా ఈ అంత్య దినాలలో, ఈ దినాలలో, కడవరి దినాలలో మరి నీవు నేను మనమందరము కూడా వాక్యం విని మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని ప్రతి ఆదివారము మనం ఏం చేయాలి? ప్రభు వల్ల సంస్కారము సమర్పించుకోవాలి. ఖచ్చితంగా ఇది చేయాలి. మనం చాలా మంది ఏం చేస్తుంటారు? నెలకోపాలు చేస్తారు, 3 నెలకోపాలు చేస్తుంటారు కదా ప్రభు వల్ల ఆరాధన. నెలకోపాలి, 2 నెలకోపాలి, 3 నెలకోపాలి అట్లా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు పాస్టర్లు ఉంటారు కాబట్టి, నెలకోపరుస్తుంటాడు కాబట్టి చూస్తుంటారు కదా. మళ్ళీ ఆ పాస్టర్ తిరిగి రావాలంటే మరి నెల అవుతుంది. ఆయనే చేయాలి కాబట్టి నెల, 2 నెలలు, 3 నెలలు మనకు అట్ట కాదు. దేవుడి ద్వారా ఖచ్చితంగా పాస్టర్ని మనము వినియోగించుకొని ప్రతి ఆదివారము ప్రభువులలో చెయ్యి వేసి క్రైస్తవ సంఘముగా మనం ఉన్నాం. ఇది మంచి అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. ఇలాంటి అవకాశం ఎవరికి లేదు. 2 నెలలకోపరి, 3 నెలలకోపరి, 5 నెలలకోపరి, సంవత్సరానికోపరి పదాలను తీసుకుంటారు. అది సంఘము కాదు, క్రైస్తవము కానే కాదు. ప్రతి ఆదివారం ప్రభువులలో చెయ్యి వేసే క్రైస్తవ సంఘము మన సంఘం. ఆ అధికత దేవుడు మనకు ఇచ్చిన భాగ్యము. దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. మరి ఇంటి దినాలలో, ఈ అంత్య దినములలో మనం ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా వైపు, దేవుని వైపు, యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువాడు, నిన్ను నాశనము చేయడు. నాశనము చేయడు. ఈ అంత్య దినాలలో దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు మారు మనసు పొందకుండా, బాప్తిసం లేకుండా ఉంటే అలాంటి వారిని నాశనము చేస్తాడు. ఆ నాశనము చేయకుండా ఉండాలి. ఆ నాశన కృపములు మనము విముక్తులు కాకుండా ఉండాలి అంటే బ్రతికినప్పుడు ఈ సమయం ముందే ఈ అంత్య దినాలలో మన పాపములను విడిచిపెట్టి, మన చెడు క్రియలను విడిచిపెట్టి, లోకంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని తీసివేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి మనము మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ప్రభు వల్ల సంస్కారం చేసి మంచి క్రైస్తవులుగా దేవుడి యొక్క రాజ్యము కొరకు మనము వాడబడిన కిరీటములుగా నీతిమంతులుగా ఎదురు చూస్తూ ఉంటే
దేవుడు వచ్చేటువంటి ఆ దినమున మనలను నాశనము చేయడు, నాశనము చేయడని వాక్యం సెలవిస్తుంది. అందుకు ఈ ఎంత దినములలో దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మనం ఎవరి వైపు తిరగాలంట? ఈ ఎంత దినాలలో దేవుడు వచ్చేటువంటి పర్యంతం దేవునితో సహవాసం, దేవునితో మన జీవితం. ఆ విధంగా మనము జీవించే వ్యక్తులుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఎందుకొరకు మరి దేవుని వైపు తిరగాలంటే దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కావాలి బ్రతికినప్పుడు ఈ క్షణముందే మనము మారు మనసును పొంది దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా ఉండాలి. అందుకొరకు వాక్యం మనం చక్కగా చూస్తాం. 90వ సంకీర్తన మొదటి వచనాలు చూస్తే 90వ సంకీర్తన మొదటి వచనాలలో ప్రభువా తరతరములు మాకు నివాస స్థలము, నీవు మనుషులను మంచికి మార్చుస్తున్నావు, నరులారా తిరిగి రండి అప్పుడు పిలుస్తాడు. అంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ప్రభువా తరతరాలు మాకు నివాస స్థలము నీవే, నువ్వు ఎప్పుడు మనుషులను పిలుస్తావో మాకు తెలియదు, మనుషులను ఎప్పుడు మట్టికి మారుస్తావో తెలియదు, ఎప్పుడు పిలుస్తావో మాకు తెలియదు. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా, ఎప్పుడు ఏ జామాను పిలుస్తాడో తెలియదు. మన ఇరుగు పొరుగు మన దగ్గర ఉన్న మనుషులను దేవుడు పిలుస్తుంటాడు, కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు. మనం ఇద్దరం ఉన్నాం ఇప్పుడు కదా, ఇద్దరం ఇక్కడే ఉన్నాము. మన దగ్గర ఉన్న మనిషి పక్కన ఉన్నవాడు చనిపోతుంటాడు. మనల్ని ఎందుకు పిల్లలు దేవుడు మన మీద చనిపోయాడు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నాము ఇక్కడ, ఇద్దరిలో ఒకడు పోయాడు, ఒకడు ఉన్నాడు, ఇద్దరు పోవచ్చు కదా. కానీ పక్కన ఉన్న వాళ్ళ దేవుడు బ్రతికించాడు, ఇంకొకడు వెళ్ళిపోయాడు. కాబట్టి మరి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తామో మనకు తెలియదు, ఎప్పుడు మరి అంతమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ దేవుడి ద్వారా ఈ క్షణమందే మనం బ్రతికినప్పుడే దేవుడి వైపు తిరిగే వ్యక్తులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కానే కాదు. కాబట్టి 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని వ్రాయబడింది? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైనా ఆ నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని భూమి మీద ఈ గుడారం ఈ నివాసము శిథిలమైపోతుంది. స్థిరమైన నివాసము ఎక్కడ ఉందట? ఈ నివాసము శిథిలమైపోతుందంట. ఏమైపోతుంది? పాడైపోతుంది. కానీ స్థిరమైన నివాసము అక్కడికి మనం వెళ్ళాల్సింది. కాబట్టి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తామో తెలియదు. ఈ లోకము శాశ్వతము కానే కాదు, ఈ లోకము శాశ్వతము కానే కాదు. కాబట్టి బ్రతికినప్పుడే మనము ఆ పరలోకము కొరకు ఎదురు చూసే భక్తులుగా మనము జీవించాలి. అట్టి క్రైస్తవులుగా మనము ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించే వ్యక్తులుగా ఉండాలి. చూద్దాం. అదే విధంగానే ప్రస్తుత లేఖన భాగంలో ముందుగా మనము చదువుదాం. జెఫన్యా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, జెఫన్యా గ్రంథం ప్రవక్త అయినటువంటి జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం పేజీ నంబరు 772 పేజీ నంబర్. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 14. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చేస్తున్నారు. చూడండి ఏం జరుగుతుందంటే ఇక్కడ యెహోవా మహాదినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. చూడండి, శీఘ్రముగా అంటే పరిగెత్తుకొని వస్తుందంట. శీఘ్రం, అతి త్వరగా కదా. ఎప్పుడు దేవుని యొక్క రాకడ అతి త్వరగా వస్తుందంట, శీఘ్రముగా. చూడండి, ఆలస్యం అనేది లేదు ఇక్కడ. దేవుని యొక్క రాకడ అతి శీఘ్రముగా వచ్చును. మరి ఆ దినము గురించి మనం చూస్తాం. అది మహాభయంకరమైన దినం అని మనం చూస్తాం. 18వ వచనం మనం చూస్తే, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోసాగిన చేత భూమి అంతయు దహించబడను, హఠాత్తుగా
ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబో దినము వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, యెహోవా మహాదినము సమీపమై వస్తూ ఉన్నది. ఆ దినమున పాపము చేసిన వారినందరినీ ఆయన సర్వనాశనము చేయబోతున్నారు. ఆ దినమున పాపము చేసిన వారినందరినీ ఆయన ఏం చేస్తారంట? నాశనము చేసే దేవుడు. మొట్టమొదటిగా శాంతిగా వచ్చాడు. రెండవదిగా ఏ విధంగా వస్తాడు? సింహముగా వస్తాడు. సింహం వలె వస్తాడు. ఉదయం సింహము గర్జించుకుంటూ వస్తుంది కదా, ఆ విధంగా దేవుని బిడ్డలారా ఈసారి ఆయన వచ్చేది సింహం వలె వస్తాడు. ఎవరైతే పాపము చేస్తారో వారందరినీ ఆయన సింహంలాగా ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. కాబట్టి అట్టి ఉగ్రతకు మనం పాత్రలు కాకూడదు. అంటే మనం ఏం చేయాలి మరి? అట్టి ఉగ్రత మహాభయంకర. అదే విధంగానే మరి ఈ దినము ఏ దినం అని వాక్యం సెలవిస్తుంది. మనకందరం కూడా తెలుసు. ఆది కాండములో కుమారులకు యాకోబు చెప్తున్న మాటలు మనకు తెలుసు కదా. మొదటి అధ్యాయంలో 49వ అధ్యాయము ఆది కాండము మొదటి వచనం చదువుదాం. 49 ఆది కాండము 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా మీరు కూడినండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదా. చూడండి, కూడినండి అంత్య దినములలో. అంత్య దినములు యాకోబు తన కుమారులను పిలిచి అంటున్నాడు, మనం ఏ దినాల్లో ఉన్నామంట? అంత్య దినములు. అంత్య దినాలలో ఉన్నాం. కుమారులకు చెప్తున్నాడు, మీరు కూడి రండి, దేవుని వైపు తిరగండి. కుమారులకు ఉపదేశం చేస్తున్నాడు యాకోబు. కుమారులారా, అంత్య దినాలలో ఉన్నాము, మీరు దేవుని వైపు తిరగాలి, మీరు దేవునితో ఫలించాలి అని చెప్పాడు. తన కుమారులను పిలుచుకొని యాకోబు. ఈనాడు నీవు నేను మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ కూడి రండి, దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరగాలి. ఇంకా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ బాప్తీసము తీసుకొని ప్రభువుల సంస్కారం చేయవేస్తూ మంచిగా ఉంటూ క్రైస్తవుగా ఉన్నట్లయితే మీరు ఎత్తపడతారు పర్వకానికి. ఒకవేళ బాప్తీసం లేకుండా ప్రభువుల సంస్కారం లేకుండా ఉంటే ఇప్పుడు ఏ క్షణం ఉంది మీరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయం ఉంది మీరు ఏం చేయాలి? రక్షణ పొందుకోవాలి. రక్షణ ఖచ్చితంగా పొందాలి. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుని కొరకు అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ క్షణం అందే మనము అనుకున్న సమయంలోనే రక్షణ పొందాలి. ఎందుకు పొందాలి? దేవుడు హఠాత్తుగా వస్తాడు కాబట్టి. పేజీ నంబర్లో కొత్త నిబంధన 219లో, కొత్త నిబంధనలో 219 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. దేవుడు ఎప్పుడు వస్తాడట? దొంగలాగా వస్తాడు. చెప్పి రాడట. దేవుడు నేను వస్తానని చెప్పడట, దొంగలాగా వస్తాడట. దొంగ ఏం చేస్తాడు? మన ఇంట్లోకి, మన గృహాల్లోకి దోచుకోవడానికి చెప్పొస్తాడా? చెప్పి రాడు కదా. నా దగ్గర బాగా డబ్బు ఉంది, మీరు ఇచ్చాను, మీ రాత్రి మీ దగ్గరకు వస్తాను కదా, సిద్ధపడండి, దోసుకుని పోతానని చెప్తాను. దొంగ చెప్పడు కదా. చెప్పకుండా దొంగ వచ్చి ఏం చేస్తాడు? దోచుకొని వెళ్తాడు. యేసు ప్రభు దేవుడు కూడా దొంగలాగా వస్తాడట, చెప్పి రాడట. ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఆ దినము కొరకు మనం ఏం చేయాలంటే మరి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మనం సిద్ధపడాలి. 12వ వచనంలో మనం చూస్తున్నాం. 12వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు పంచభూతములను మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని యొక్క దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి బ్రతికినప్పుడే మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని
ప్రతి ఆదివారం ప్రభువులో సంస్కరణ చేసి ఈ లోకానికి పాపానికి దూరంగా ఉండి దేవుని యొక్క రాజ్యము కొరకు నీతిమంతులుగా పరిశుద్ధులుగా కనిపెట్టుకొని జీవించాలట. ఎందుకంటే ఆయన దొంగలాగా ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి. అందుకొరికి మీరందరూ ఖచ్చితమైన ప్రవర్తనతో భక్తితోనూ ఏదో జాగ్రత్త గల వారై ఆ దేవుడు రాజ్యం దేవుని యొక్క రాకడ కొరకు జాగ్రత్తగా మీరు కనిపెట్టుకొని జీవించాలి. దేవుడు అది భయంకరమైన దినము, అది నిత్య శిక్ష కమ్మేటువంటి దినం. అట్టి దినము ఆ దినము ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. పాపము చేసిన వాళ్ళు, బాప్తిసము లేని వాళ్ళు, దేవుని సన్నిధికి రాని వాళ్ళు, ఇంకా అశ్రద్ధ నిర్లక్ష్యం చేసే వాళ్ళని దేవుడు ఆ దినం ఏం చేస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనకు తెలుసు కదా. అగ్నిగుండములో వేస్తాడట. అక్కడ ఏముంటుందంట? అగ్ని ఆరదు, అగ్నిలో పండ్లు కొరుకుదురు, పండ్లు కొరుకుతా. చూడండి, దేవుడు అంత భయంకరమైన శిక్ష ఉంటుంది అగ్నిలో. ఆ శిక్ష మనం తప్పించుకుందాం. ఈ క్షణం ఉంది ఆ భయంకరమైనటువంటి శిక్ష మనకు వద్దు. అందుకొరకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, పెరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పావులు పొందుదురు. ఇది రెండవ మరణము. ఆ దినమున పాపము చేసిన వారందరినీ అగ్ని గంధకములు ఆయన పడవేస్తాడు. అది రెండవ రాకడ. దేవుడులారా, పాపము చేసిన వారినందరినీ ఆ దినమున దేవుడు నాశనము చేసి అగ్నిగుండములో పడవేయును. అగ్నిగుండములో పడవేయును. అక్కడ మహాభయంకరమైనటువంటి వేదన ఉండును అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి దినాన్ని మనము తప్పించుకుందాం. అంటే శిక్షకు పాత్రలు కాకుండా నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి నీవు నేను మనమందరము ఈ సమయం ఉంది సిద్ధపడేటువంటి వ్యక్తులుగా ఉందాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మనం ఎప్పుడు సరిపోతామో తెలియదు. అందుకొరకే మత్తయి సువార్తలో ఒక మాట మనం చూస్తాం. 7వ అధ్యాయములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేస్తారంట? అగ్నిలో వేయబడును. దేవుని బిడ్డలారా, అది మీ ఇష్టం. మంచి ఫలములను ఫలింపలేదా నీకు వచ్చే శిక్ష భయంకరము. మన పొలంలో చెట్టు ఉంటుంది, మన పొలంలో చెట్టు, మామిడి చెట్టు లేదా కదా, మరి కొబ్బరి చెట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఆ చెట్టు మనం ఫలిస్తే దాన్ని ఏం చేస్తాము? అట్లనే వాడుకుంటాం. పండ్లు ఇవ్వకుంటే దాన్ని ఏం చేస్తాము? నరికి అగ్నిలో వేస్తాం. ఎందుకంటే ఇక్కడ పంట రాదు, ఈ పంట రాదు, నేను భూమి మీద ఇచ్చిన పంట కూడా రాదు. దాన్ని ఏం చేస్తాం? ఈ స్థలం వేస్ట్ అని దాన్ని నరికి ఫలింపనిటువంటి ఆ చెట్టును నరికి ఏం చేస్తాము? అగ్నిలో పడవేస్తాం. అందుకొరకే ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో దేవుని బిడ్డలారా ఫలించుట అంటే మారు మనసు పొందుట, బాప్తిసము తీసుకున్నట, ప్రతి ఆదివారం ప్రభువులలో చేయగలిగట, ఈ లోకానికి పాపానికి దూరంగా ఉండుట, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుట, అదే ఫలించుట. అందుకొరకే మరి ఆ ఇంకొక మాట మనం చూస్తాం. దేవుని యొక్క రాకడ గురించి ఏమని భయపడిందో అదే 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. 49వ వచనం, అలాగే ఏక సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ వేర్పును, అక్కడ ఏర్పును, కన్ను కురుకుటయు ఉండును. అగ్నిగుండములో పడవేస్తాడంట పాపము చేసిన వారిని. ఆ అగ్నిగుండములు వేసినప్పుడు అక్కడ ఏర్పును, కన్ను కురుకుటయు ఉండదు.
ఎంత భయంకరమైన జీవితం దేవుని వెళ్ళారా. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. పాపంలో ఉండి చనిపోతే ఇతర రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. ఎందుకంటే పాపంలో ఉండి చనిపోతే ఇప్పుడే నువ్వు చనిపోతున్నాడు బాప్తిసం లేకుండా పరలోకానికి వెళ్ళలేవు. ఆ విధంగా ఇద్దరు వెళ్ళారు. బాప్తిసం తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. బాప్తిసం తీసుకోకుండా చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. ఎవరెవరు వెళ్ళారు? ధనవంతుడు బీదవాడు కదా. ధనవంతుడు బీదవాడు. బ్రతికినప్పుడే సిద్ధపడినటువంటి బీదవాడు, బ్రతికినప్పుడే సిద్ధపడిన బీదవాడు పరలోకానికి వెళ్ళాడు. బాప్తిసం తీసుకొని పాపమ చేయకుండా నీతిగా జీవించిన వాడు పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు ఎంత చెప్పిన వినకుండా బాప్తిసం తీసుకోకుండా ప్రభువుల సంస్కరణ చేయకుండా దేవునికి లోపడకుండా దేవుని మార్గంలో ఉండకుండా సంఘానికి కాపలకి దేవునికి భయపడకుండా ఇష్టావసరంగా తింటూ తాగుతూ కదా అశ్రద్ధ నిర్లక్ష్యం చేస్తూ లోకములో పాపంలో ఉంటూ చనిపోయాడు. వాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకం. పాతాళ లోకంలో ఉన్నాడు. పాతాళ లోకంలో ఉన్నటువంటి వాడు దేవుని దగ్గర ఉన్నటువంటి వాడిని చూసి అంటున్నాడు, నేను ఈ అగ్నిలో యాతన పడటానికి తెలియదా? అగ్నిలో ఉన్నాను, భయంకరంగా శిక్షించబడుతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు దాహము ఇవ్వాలి, దాహం ఇవ్వాలి. చూడండి దేవుళ్ళారా, దాహం ఇవ్వలేని ఏం చేయలేను. బ్రతికినప్పుడు నీ సమయం అయిపోయింది. నీ వద్దకు నేను రాలేను, నా దగ్గరకు నీవు రాలేదు. అక్కడ ఏమున్నదట? మహా అగాధము ఉన్నది. చూడండి, ఒకవేళ రావడానికి అగాధం ఉందట. అక్కడ వాళ్ళు ఇక్కడ పోలేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోలేదు. చెప్పాడు. మళ్ళీ వాడు ఏమంటున్నాడు? నరకానికి వెళ్ళిన వాడు ఏమన్నాడు? అయ్యా నన్ను పంపి పర్లోకాన్ని భూమికి పంపి కదా, నన్ను చూసిన మా వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పాడు. ఎందుకంటే నేను చనిపోయింది తెలుసు అందరికి, నరకం చూసే చెప్పారని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి నన్ను పంపితే ఇంకా మారు మనసు పొందుతారు కదా, నన్ను బతికించి మా వాళ్ళ దగ్గరికి పంపిస్తావా అని అడిగాడు నరకంలో ఉన్న వ్యక్తి. యేసుప్రభు దేవుడు ఉన్నాడు. బ్రతికినప్పుడు నీ సమయం అయిపోయింది బాబు కదా. అనేక ప్రవక్తలు చెప్పింటే నీవు వినలేదు, వినంటే నీవు నేను వాళ్ళగిన పరలోకానికి వద్దు, ఈ సమయము లేదు. ఆ విధంగా నా చేతులు లేదన్నాడు దేవుడు. నేను పంపడానికి నా చేతులు లేదన్నాడు. చూడండి దేవుడు వెళ్ళారా, మరి వాడు వేడుకున్నాడు, కానీ అది అయ్యే పని కాదు. దేవుని వెళ్ళారా, మరి అట్టి స్థితి మనకు రాకూడదు, అట్టి దుస్థితిలో మనం ఉండకూడదు, యాతన చెందకూడదు, నిత్య నరకానికి వెళ్ళకూడదు. ఆ అగ్నిగుండంలో మనము యాతనలు పొందరాదు. అట్టి శిక్ష నీకు మాకు వద్దే వద్దు. అట్టి భయంకరమైన అగ్నిలో మనము పాలు పొందుకున్న మనకి వద్దే వద్దు. మరేం చేద్దాం? ఆ విధంగా ఉండకుండాలంటే దేవునితో మన జీవితం గడపాలి. చూడండి, ప్రస్తుత గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం ప్రస్తుత లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథం దేవుని వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయములో ఏమని వాక్యం చెప్తుందో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనము. మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకున్న దుష్టుడు తాను చేసిన పాపాన్ని విడిచి నీతిగా న్యాయముగా జీవిస్తే తన ప్రాణము రక్షించుకుంటాడు పరలోకములో. పాపము చేస్తున్న వాడు తనలో ఉన్నటువంటి చెడు క్రియలను వదులుకొని దేవుని వైపు తిరిగితే వాడు నాశనం నుంచి తప్పించబడతాడు, తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. చూడండి, ఇంకా దుష్టతలంపుల్లో ఉండద్దు, పాపములో ఉండద్దు. ఎందుకంటే ఆ శిక్షకి వెళతావు, ఆ భయంకర అగ్నిగుణంలో యాతన చెందుతావు. భయంకరమైన శిక్ష, ఆ యాతన, ఆ బాధ నీకు వద్దు. నీలో ఉన్నటువంటి పాప క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. 23వ వచనంలో కూడా మనం చూస్తాం పై భాగంలో, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బతుకునై నాకు సంతోషము. చూడండి, పాపములో నుండి చనిపోతే నేను సంతోషించువాడన కాదు. ఓ చనిపోతున్న మానవులారా కదా, మీరందరూ చనిపోకముందే బ్రతికినప్పుడే మీరేం చేయాలి? వారు మనసు పొంది చనిపోతే నేను మీ విషయమై సంతోషించువాడను కదా.
మారు మనసు పొంది చనిపోతే దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట? పరలోకంలో సంతోషిస్తాడట. మీరు పాపం నుండి చనిపోతే నేను సంతోషించుకోవడం కాను. మరి చనిపోయే వాళ్ళు ఏం చేయాలంట? పాపకి వదులుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని మార్గంలో చనిపోతే అప్పుడు దేవుడు పరలోకంలో సంతోషిస్తాడట. ఎందుకు సంతోషిస్తాడు? నా పిల్లలు నరకానికి వెళ్ళరు, పరలోకానికి వస్తారని దేవుడు మన విషయమే సంతోషిస్తాడు. ఆ విధంగా మనం ఉందామా? ఇంకా అసలు నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఈ భయంకర దినాలలో, ఈ అంత్య దినాలలో, దుర్దినాలలో, ఈ కడవల దినాలలో మనం చాలా జాగ్రత్తగా దేవుని వైపు మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకొరకే తిమోతి పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నాం. చూద్దాం. చూడండి, రెండవ తిమోతి పత్రికలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 3వ అధ్యాయము 1వ వచనము, అంత్య దినములలో అపాయకరమైన కాలములు. ఈ ఏ దినాలు మనం ఉన్నామో? అంత్య దినములు. ఏ దినాలు? అంత్య దినములు. అపాయకరమైన కాలములో మనం ఉన్నాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ అపాయకరమైన కాలమే. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో. అంత్య దినములలో ఈ అపాయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో, ఈ అపాయం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఏం చేయాలి మళ్ళీ మనము? జాగ్రత్త. అంతే ఆత్మను అనసులము వారి మీద కుమారించెదరు. అంతే దినములయందు దేవా యౌవనులకు నిదర్శనము కలుగజేయుము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము. అంతే దినములయందు ఆత్మను మనసులము వారి మీద కుమారించెదరు. అంతే దినములయందు. కదా, ఈ ఎంత దినాలలో దేవా మనుషులందరినీ కూడా నీ ఆత్మను కుమరించు, అనేకులు నీ దగ్గరికి రావాలి. దేవుని వెళ్ళారా? మరి ఆ విధంగా మనం జీవిద్దాం. దేవుని రాకడ కొరకు మనము ప్రసిద్ధులుగా, పవిత్రులుగా ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. అందుకొరకే ఒక మాట మనం చూద్దాం. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు అంత్య దినం గురించి. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14, 15 వచనాలు. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సును పొంది సువార్తను నమ్ముడని చెప్పాను. యేసు ప్రభు దేవుడు అని చెప్పాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము. యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ, కాలము త్వరగా వస్తుందంట, దేవునికి రాకడ త్వరగా వస్తాడు. మరి ఏం చేయాలంట? దేవుని వాక్యం విని ఏం చేయాలంట? మారు మనస్సు. స్త్రీల ముందుకు సర్దుకోవడం లేదా ఇటువైపు కూర్చోండి. మీరు ఎన్నికి పోతారా? ఈ మొదలు పురుషులు కూర్చున్న స్థలం ఉంది, ఇక్కడ కూడా చూపించవచ్చు. మారు మనస్సు మానవా తీరున వాక్యము విన్నా మారవా తీరున వాక్యము విన్నాను మారవా మారవా మారవా
మానవా మానవా దేవుడు నీకై బరునిగా మారేనో సాలకు సహితము ఓర్మినే చూపెనుగా మారవా మారవా దేవుడు నీకై బరునిగా మారేనో సాలకు సహితము ఓర్మినే చూపెనుగా నీవు నాశింపగా జీవము భూనను యేసుడు పాదముడై సిలువను మోసెను పారు మనసు నోనవా మనవా తీరున వాక్యము విన్నాను మాయవా మారవా మారవా మారు మనసు నోనవా ఏం చేయాలి మనము? దేవుని వాక్యం విని మారు మనస్సును దేని కొరకు మారు మనసు పొందాలి? కాలము దేవునికి రాకడా అతి త్వరగా వస్తుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలే వచ్చు. మళ్ళీ ఏం చేయాలి? సరే మంచిగా అందరూ బాప్తిజం తీసుకున్నారు కదా. ఎంతమంది బాప్తిజం తీసుకుని చేతండి? బాప్తిజము తీసుకున్నవారు వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు, మంచిది. మీరందరూ కూడా పరలోకమే దేవుని బిడ్డలారా. మరి బాప్తిజం తీసుకోవడం మంచిది. ఆ విధంగా బాప్తిజం తీసుకొని దేవునికి రాజ్యం కొరకు క్రైస్తవులుగా ఉన్నారు, సంతోషం. అందరూ బాప్తిజం తీసుకున్నారు, తక్కువ మంది ఉన్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మరి మా సంఘంలో అందరూ బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం తీసుకున్నట్టు దేవుడు అన్నాడు, ఏసుకలిగి ఉన్నాడు, నేను సంతోషించువాడను. బాప్తిజం తీసుకుంటే ఏమొస్తుందయ్యా అని మనం అనుకున్నాం. యేసు ప్రభు దేవుడే మనకు మాదిరిగా ఉన్నాడు కదా. యేసు ప్రభు దేవుడు చేశాడు యువకానికి వచ్చి పెద్దగా అయిన తర్వాత ఆయన చేసిన పని ఒకటి. యేసు ప్రభు దేవుడు ఏం చేశాడమ్మా? మత్తయి సువార్తలో సువార్తను ప్రకటించడానికి ముందు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూడటానికి ముందు, పరలోక రాజ్యానికి వారసులుగా కావటానికి ముందు యేసుప్రభు దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడు. ఏం చేశాడు యేసుప్రభు దేవుడు? మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో 16వ వచనం, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి యేసుప్రభు దేవునికి బాప్తిసం చేసిన అవసరం మనకు మాదిరిగా ఉన్నాడు. మనం ఆ విధంగా తీసుకోవాలి. యేసుప్రభు దేవుడు ఏం చేశాడు? బాప్తిసము తీసుకుంటున్నాం. కాబట్టి బాప్తిసం మీరు ఆ విధంగా తీసుకున్నారని దేవునికి మాదిరిగా మీరు ఉన్నారని నమ్ముతున్నారు. తర్వాత ఇంకెవరు బాప్తిసం తీసుకున్నారు? మనకందరూ కూడా తెలుసు కదా. బాప్తిసం తీసుకున్న వ్యక్తిని నామం చేసుకుందాం. అదే చివరిగా అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 18వ వచనం లేదా 16వ వచనం. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము. ఎవరు తీసుకున్నారు ఇక్కడ? ఈ మాట ప్రవక్త చెప్పాడు. చెప్పిన వెంటనే బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎవరు ఇక్కడ? అపొస్తలుడైన బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకెవరు బాప్తిసం తీసుకున్నాడు? మనకందరూ కూడా తెలుసు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16, 15, 16, 15. ఆమెయించు వారును బాప్తిసము పొందిన. చూడండి ఎవరిక్కడ? నూటిగా ఆమెయించు వారు ఏం చేశారు? వాక్యము విని బాప్తిసము పొందిన. తర్వాత చెరసాల నాయకుడు 33వ వచనం. అదే అధ్యాయంలో 33వ వచనం. రాత్రి గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను.
వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. చిరస్థాన నాయకుడు బాప్తిసం పొందారు, వారి కుటుంబం ఉదయ కుటుంబం బాప్తిసం పొందింది. తర్వాత యేసు ప్రభు బాప్తిసం పొందాడు. ఇంకెవరు? అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? బాప్తిసము తీసుకున్నాడు. దేవుడు ఇటు బాప్తిసము మీరందరూ తీసుకున్నారు. చేతులు ఎత్తారు, అందరూ చేతులు ఎత్తారు. నిజంగా ఎంత సంతోషం. మన సంఘం ఈ విధంగా ఉందని నేను ఆనందిస్తున్నాను. ఇంకా ఎవరు కూడా అశ్రద్ధ చేయదండి ఖచ్చితంగా. ఎందుకంటే కాలము సమీపమై వస్తుంది. వాక్యం ఒక మాట చెప్పి ముగించేస్తాను. అపొస్తలుల కాలంలో మనం చూస్తాం. మాట చదువుకుని ముగించేసుకుందాం. మనము ఏం చేయాలి మరి ఎంత దినాలలో? ఈ కడవ దినాలలో నేను చేయాల్సిన పని ఒకటి చూద్దాం. అపొస్తలుల కాలంలో 8వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుల కాలంలో 8వ అధ్యాయం 22. కాబట్టి ఈ నీ చరిత్రం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకున్నాము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ నీ చరిత్రను మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వైపు తిరగాలి. నీ చరిత్రను మానుకొని, నీ క్రియలను మానుకొని, నీలో ఉన్నటువంటి పాప క్రియలను తీసివేసుకొని దేవుని వైపు తిరుగు. దివ్యోపదేశ కాండంలో మనం చూసాం. అంత్యదినములలో నీవు నీ దేవుడైన ఎవరి వైపు తిరిగిన ఎడలా దేవుడు వచ్చేటువంటి ఆ మహాభయంకర దినమున దేవుడు నిన్ను నాశనము చేయాలి. నాశనము చేయడు. కాబట్టి దేవుని విడలారా వాక్యము నీవు నేను ఇక నుంచి ఏ పాపము చేయకుండా, ఏ చరిత్రగా చేయకుండా దేవుని మార్గంలో చేద్దాం. దేవుని వైపు చూద్దాం. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనము సిద్ధపడదాం. బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకొని చాలా జాగ్రత్తగా దేవునికి లోపడాలి కదా. మోసే కాలంలో మనం చూస్తాం. ఇంత తప్పు చేస్తే ఏం చేస్తారు? వెంటనే పంటకి పండు కదా, కంటికి కమ్మ పంటకి. మోసే కాలంలో వెంటనే శిక్ష. బాప్తిసం తీసుకున్నా లేదు అక్కడ దేవుడు చూస్తారని అనుకోవద్దు. జాగ్రత్త ఉండాలి. ఇక తప్పు చేయకూడదు కదా. చాలా జాగ్రత్త. మనము దేవుడితో సహవాసం కలిగినటువంటి క్రైస్తవులుగా ప్రత్యేకమైన జనాంగం. బాప్తిసం తీసుకున్న తర్వాత మనము రాజులైన యాజక సమూహం. మన సమూహం సాతాను సమూహం కాదు ఇప్పుడు మనం. కాబట్టి దేవుని మార్గంలో ముందు కొరకే ఒక మాట అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఈ కన్ను తప్పు చేస్తే ఏం చేయాలంట? తీసివేయాలంట. కన్ను తప్పు చేస్తే, కాలు తప్పు చేస్తే, జారిపోతే, కాలు జారితే ఏం చేయాలంట? నరికేయాలంట. చూడండి కదా, చాలా జాగ్రత్తగా దుఃఖంలోనే పాడబడతాం భక్తులు. అగ్నిగుండములు పాలు పొందెదరు, మరణమును పొందెదరు, తప్పక పొందెదరు. వ్యభిచారులు అగ్నిగుండములు పాలు పొందెదరు. ఒక స్త్రీనే నాతో చుట్టూ చూచే ప్రతివారు ఏకముగా ఆమెతో వ్యభిచరించిన వాడవును. నీ కుడి కన్ను అభ్యంతరపరచిన ఎడలా పెరికి పారవేయుము. నీ దేహమును నరకములో పడనీయకు. వ్యభిచారులు ఏం చేయాలి? ఒక స్త్రీని చూస్తే కూడా చాలంట కదా. ఏం చేయాలంట? కన్ను తీసివేసి పెరిగాడు. దేవుడు జాగ్రత్త. మరి ఇంత నిష్ఠత ఉండాలో నాకు తెలుసు. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా నిష్ఠ పట్టిద్దాం. యేసుక్రీస్తులాగా జీవితం. ఆ విధంగా బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తులాగా ఉన్నాడు ఒక వ్యక్తి. నాకు తెలుసు కదా. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో ఎవరిని మనం చూస్తాం? 2వ కొరింథీ అనుకుంటాం. 11వ అధ్యాయం 1వ వచనం చదివి ముగించేద్దాం.
చదవండి. 2 కొరింథీ 11 మొదటేమో లేదా 1 కొరింథీ 11 మొదటి చూడండి. 1 కొరింథీ 11 మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను బాప్తిసం తీసుకుంటాం. ఆ విధంగా బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తులాగా, పౌలు యేసుక్రీస్తులాగా ఉన్నాడు కదా, మనం కూడా ఆ విధంగా ఉండి దేవుని రాజ్యపు కొరకు ఎదురుచున్నాడు. ఆ విధంగా ఉండే నీ కలరకాలు తప్పించి పరలోకానికి దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. అతి భాగ్యం చేయవచ్చిన అందరికీ నీ పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించున్నాక ప్రార్థన చేస్తుందాం. తర్వాత చూద్దాం, వాక్యము మనలో ఫలించి వాక్యానుసారంగా జీవించలాగిన ప్రార్థన చేద్దాం. మనమందరం పెద్దలు నాగన్న సారు ప్రార్థన చేస్తారు. పెద్దలు నాగన్న సారు ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మహాగణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరించుకున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన సర్వశక్తి గల నామములో నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ ఘనత నీకే కలుగును గాక. నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు చక్కని పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. అయినా ప్రభా కొందరు సంఘంలో తండ్రి నీ దాసుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రార్థన చేసిన వారిని బట్టి దేవానికి స్తోత్రాలు. చక్కగా ప్రార్థించగలిగి స్తోత్రాలు తండ్రి. ఆయన వాక్యం కూడా చదువుకోగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన మన ప్రభా ఈ దాసుని ద్వారా పరలోకమునుడు నా తండ్రి నీ చక్కని వర్తమానం మాకు ఏది అవసరమో నా తండ్రి మాకు అందించావు. వాటిని తండ్రి సాతాడు ఎత్తుకు వెళ్ళకుండా ప్రభా విన్నటువంటి నీ దాసుని ద్వారా విన్నటువంటి నీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని అందరం తండ్రి నెమ్మది వేసుకొని ప్రభా నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించడం. అవును తండ్రి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. అందరూ అంతటను సువార్తను నమ్మి మారుమనసు పొందాలని నీవు ఆశించిన నీ యొక్క ఉద్దేశములను పడేవానికి స్తోత్రాలు. నీ ఉద్దేశములను నెరవేర్చుకున్నట్టు మానవ రూపంలో భూలోకానికి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆ తండ్రి మన ప్రభా ఉదయకాల సమయంత వరకు నీ పరిచర్య అంతటిలో వాక్య పరిచర్య, పాటలు, ప్రార్థనలో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉంటూ వస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయాన్ని తండ్రి ప్రభా ఎందరైతే నీ బిడ్డలు మందిరానికి రాలేక తగిలించారు తండ్రి, మరొక సమయంలో ప్రభా వారికి అవకాశం ఇచ్చి నీ మందిరానికి నడిపించి నీ వాక్యం విని ప్రభా వాక్యానుసారంగా జీవించడం వారికి నేర్పించు. దేవాని స్తోత్రాలు. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష ఉందని నువ్వు సెలవించిన రీతిగా ప్రభా ధనవంతుడైతే నమ్మలేదు, అయితే బీదలాదులు ప్రభాని ఎంతో నమ్మకం వచ్చి నేను నమ్మినాడు. అయితే ఆయన పరలోక రాజ్యంలో ఆ యొక్క తండ్రి లాజరుని కుడిపార్శ్వమున కూర్చుండగా అతన్ని నీ లేఖనాల ద్వారా చూపిస్తూ వచ్చావు. అయితే ధనవంతుడు ప్రభా నిత్య నరకాగ్నిలో పాతాళంలో తండ్రి యాతన పడుతూ ఉన్నాడు. అయితే భూలోకములు ఉన్నప్పుడు ఆయన తిన్నాడు, తాగినాడు, సుఖించాడు. అయితే ప్రభా నేను దక్కించలేదు. అయితే పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఆ తండ్రి పాతాళంలో యాతన పడుచు నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి యుద్ధకు ఆయన మరి ప్రభా నీవు నా తండ్రి స్వార్థను పంపించు. వారు